Hey friends, welcome to my YouTube ఛానల్. మీ లవ్లీ శివ మంజు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన కర్రీ వచ్చి దొండకాయ కర్రీ. ఎలా చేసుకుందామో చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ అని చెప్పాను కదా, కావాల్సినవి 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను అందులో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. 1/2 కేజీ దొండకాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 చెంచా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇలా కలిపితే ఏమైందంటే తొందరగా మగ్గుద్ది ఫ్రెండ్స్. దొండకాయ అనేది తొందరగా మగ్గుద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, రుజురు వచ్చింది చూసారా? ఇలా రుజురు వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇలా రుజురు వచ్చాను కానీ ఇంక సరిపోయిద్ది ఫ్రెండ్స్. ఇంక కలపవసరం లేదు, ఇంకా ఆపేసుకోవడమే. ఇలా రుజురు వచ్చిందంటే ముందుగా కర్రీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని చిన్ని మూకిడి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ. ఎందుకంటే ఇది సరిపోయిద్ది, అందుకని చిన్న మూకిడి పెట్టాను. కొంచెం ఐలో పెట్టుకున్నాను. చూడండి, ఐలో పెట్టాను. ఫస్ట్ మూకిడి వేడెక్కాలి ఫ్రెండ్స్, తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఇలా మూకిడిలో వాటర్ కానీ ఏమైనా ఉంటే అది ముందుగానే మనం శుభ్రంగా తుడిచేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మామూలుగా పెట్టేసిన ఆయిల్ మాత్రం పోయకూడదు. పోస్తే చిట్టపటమని ఆయిల్ ఇలా పేలుద్ది కొంచెం. సో అలా చేయకూడదు మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమైనా తప్పులున్నా నాకు చెప్పండి, నేను సరి చేసుకొని ఇంకా మీకు బెస్ట్గా వీడియో చేస్తాకి నేను ట్రై చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్, కానీ చూడకుండా వెళ్ళిపోవద్దు. ఏదనేది మీరు ఎంకరేజ్ చేయబట్టే కదా మాకు కొంచెం ఇదిగా ఉండిద్ది, చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండిద్ది. సో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ చూడండి. చూసి ఒకసారి మీకు నచ్చితేనే లైక్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మూకిడి ప్రస్తుతానికి వేడెక్కింది. ఆయిల్ పోసుకుందాం. ఒక గ్లాస్ ఆయిల్ అయితే సరిపోయిద్ది ఫ్రెండ్స్. ఒక గ్లాస్ అయితే సరిపోయిద్ది. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. మూగిడు హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్ కూడా హీట్ ఎక్కేసిద్ది తొందరగానే. ఐలో పెట్టుకుందాం. ఐలో పెట్టుకొని వేడెక్కిద్ది. కొంచెం వేడెక్కగానే 2 స్పూన్లు జీలకర్ర, ఆవాలు. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇదిగోండి, ఆయిల్ చూసారా తొందరగా వేడెక్కింది. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు సరిపోయిద్ది. కొంచెం ఆరెంజ్ కలర్లో రావాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయింది. ఈ కలర్లో ఉంటే చాలు. చూడండి, ఇదిగోండి నేను చూపిస్తాను మీకు కనపడపోతే. ఇదిగోండి, ఈ కలర్లో ఉంటే చాలు. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని చక్కలా తిప్పుకోండి ఒకసారి. పచ్చిమిరపకాయలు పండుగా ఉన్నాయి, కొంచెం కలర్లో ఉన్నాయి. ఏంటక్క గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అని చెప్పి మీరు అడగవచ్చు. ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం కొంచెం మంట కోసమే కదా వేసుకుంటున్నాము. ఏవైనా వేసుకోవచ్చు, కానీ అంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు, పచ్చిమిరపకాయ ఎక్కువ తినకూడదు.
కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చే వరకు మనం ఉడకనిద్దాము. కలర్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. దొండకాయలు వేసుకుందాము. దాన్ని చెప్పా కదా ఫ్రెండ్స్, దొండకాయలు ఇలా ఇదిగోండి ఇలా పిండుకొని కర్రీలో వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకొని కర్రీ అనేది తిప్పుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత తిప్పే కంటే ముందుగానే ఒకసారి తిప్పుకుంటే మంచిది. కలిసి ఆయిల్లో ఫస్ట్ కొంచెం వేసుకొని తిప్పుకోవాలి. మళ్ళీ కొంచెం వేసుకొని తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు వేసాను. ఒకసారి తిప్పుకుందాం, తిప్పుకుందాం. చాలా ఈజీగా ఉండిద్ది ఫ్రెండ్స్ కర్రీ, ఏముండదు, చాలా తేలిక. ఎందుకు ఇంత వివరంగా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తున్నానంటే, అస్సలు కర్రీ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ గురించి. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, చూసిన వాళ్ళు సోది ఎక్కువ చెప్తుంది అనుకుంటారు. సోది కోసం కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది. అసలు తెలియని వాళ్ళు ఉంటారు. నాకు ఇదివరకు కర్రీలు అనేవి ఏమి వచ్చేవి కాదు. నేను ఇలాగ యూట్యూబ్లో వివరంగా పాయింట్ టు పాయింట్ ఎవరైతే చెప్పేవాళ్ళు వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను కూడా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. తెలియదు కదా ఫ్రెండ్స్ కొంతమందికి, అందుకని. ఎక్కడో దూరం తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళి తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైనా ఈజీగా నేర్చుకొని ఇంట్లోనే చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే జాబ్స్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి చేసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ యూస్ అవుద్ది అని చెప్పి నేను వివరంగా చేస్తున్నాను. ఇలా నీట్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా దొండకాయలు కలిపితే లాస్ట్లో వాటర్ వస్తాయి అని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వస్తాయి. ఇవన్నీ వాటర్. సో ఇలా చేసుకోవాలి మనము. అందుకు ఈ వాటర్ కోసం ఈ వాటర్ పారబోసేయడమే ఫ్రెండ్స్. ఈ వాటర్ ఎందుకు ఉపయోగపడవు మనకి, ఈ వాటర్ పారబోసేయడమే. అక్క ఉప్పు వేసావు కదా, మరి ఉప్పు వాటికి పట్టిద్దంటే అంతకేం పట్టదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నీరంతా ఒలుస్తాకే కదా, కానీ చూసి వేసుకోండి. కొంచెం లైట్గా పట్టుద్ది దొండకాయలకి. కర్రీలో కొంచెం తక్కువ వేసుకుంటామే మనం ఉప్పు, అంతే ఫ్రెండ్స్. కర్రీలోకి వద్దాం. చూడండి, హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని ఎలాగో మనం ఉప్పు కూడా ఇందులో వేసి కలిపాం కదా ఫ్రెండ్స్, తొందరగా మగ్గే అవకాశం చాలా వరకు ఉండిద్ది. పసుపు వేసుకున్నాము, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. ఇదిగోండి 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. చూడండి ఇలా నీట్గా. ఇలా నీట్గా కలుపుకోవాలి మనం. చూడండి ఇలా నీట్గా. చూడండి, మూత పెట్టేసుకుంటే మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత పెడుతున్నాను. చూడండి కర్రీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక
10 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూద్దాము కొంచెం మగ్గనగానే. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి సగం ఉడికిపోయింది. చూడండి కలర్ సగం ఉడికిపోయింది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటితే చేదుగా అయిపోయిద్ది, మాడిపోయిద్ది కర్రీ. ఎవరు తింటాక కూడా పనికి రాకుండా అయింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీని. చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు మగ్గిపోయింది. మీకు మగ్గిందో లేదో ఎలా తెలియాలంటే దొండకాయ ముక్క కొంచెం ముడత పడిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ముడత కొంచెం అలా ముడత పడిందంటే మగ్గిపోయినట్టు పూర్తిగా. చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. అసలు మనం కలుపుతూ తప్ప సాల్ట్ ఎప్పటివరకు వేయలేదు కదా ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒక 1/2 స్పూను. చూడండి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి కలతిప్పుకుందాం. నీట్గా ఇంకొంచెం దగ్గర రాగానే కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం ముందే వేయకూడదు, ముందేస్తే దొండకాయ ముక్క ఉడకదు. లాస్ట్లో వేసుకుందాం కారం. మళ్ళీ మూత పెడదాం. చూద్దాం మా ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది. మీకు అలా తెలియపోతే ఇదిగోండి, ముడతలు వచ్చేటట్టు తెలియపోతే ఇలా నొక్కి చూడండి. ఇలా అదిగోండి ఉడికిపోయింది. ఇలా నొక్కి చూస్తే మీకు ఊరికే తెలిసిపోయిద్ది. గరిటెతో ఒకసారి ముక్కను ప్రెస్ చేసి చూడండి, చూస్తే మీకు ఊరికే తెలిసిపోయిద్ది. ఇప్పుడు కారం వేసుకుందాము. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మంట ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, 1 స్పూన్నర వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూరల్లోకి చికెను, మటను, ఫిష్ వీటిల్లోకి అయితే ఈ కర్రీస్లోకి అయితే ఎక్కువ కారం పట్టిద్ది ఫ్రెండ్స్. వెజిటేబుల్ కర్రీస్లోకి తక్కువే పట్టిద్ది, తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది. చూడండి కారం వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏమైనా ఐడియాస్ వచ్చినా అవి చెప్పండి. నేను ఈసారి కర్రీలో యాడ్ చేస్తాను. ఇలా వేస్తే బాగుండిద్ది, ఇలా వేస్తే బాగుండిద్ది అని చెప్తే అవి కూడా నేను ట్రై చేస్తాను. మీరు ఏది చెప్తే అది నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలకి వెజిటేబుల్స్ కర్రీస్ పెట్టడమే మంచిది ఫ్రెండ్స్. ఎవరికైనా హెల్త్ ఉండిద్ది, ఆరోగ్యం కూడా బాగుండిద్ది. మీరు ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తారని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు సహాయం చేస్తారని కూడా నేను స్టార్ట్ చేశాను. కొత్తగా ఓపెన్ చేశాను కదా ఫ్రెండ్స్, కొంచెం తడబడుతుంది వాయిస్. ఇంకొంచెం క్లియర్గా చెప్తాకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.